యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని టీవీ ట్రిబ్యునల్ జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో చేనేత కార్మికుడు మేకడి రామకృష్ణ మాట్లాడారు. నాకు రేకులతో నిర్మించబడిన ఇల్లు ఉండే అది శిథిల వ్యవస్థలోకి చేరుకుంది. ఈ గుడిసెలు ఉంటున్నాను. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు ఇల్లు మంజూరయ్యేలా చూడాలని వేడుకున్నాడు. ఇప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ లో పెట్టిరా ఇళ్ళ పథకం, దానికి అప్లికేషన్ పెట్టిరా మీరు? అప్లికేషన్ పెట్టిన ఇల్లు పథకం ఎన్ని రోజుల కింద పెట్టు? అప్పుడు దాంట్లో అదే దాన్ని ఏమంటారు, అది ఉంది కదా తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం పెట్టుకున్నాను. ఇంకా దాని గురించి ఏం వివరం లేదు. ఇవి దీని అవస్థలో ఉంది ఇల్లు, వస్తుందని ఆశించి ఉన్నాము. నీ పేరే? నా పేరు మేకన్ రామకృష్ణ. ఇప్పుడు రెగ్యులర్ ఇల్లు అది మొత్తం అధ్మానంగా అయింది, ఖరాబ్ అయిపోయింది. దాని వల్ల పక్కకు ఇల్లు చూసుకొని ఉండే ఇది వేరే వాళ్ళు అంటే దీనికంటే అధ్మానం ఉంది. ఆ ఇల్లు ఇంకా అధ్మానంగా ఉంది. అయితే ఇప్పుడు అలా నివాసం ఉండలేని పరిస్థితి వల్ల బయటికి రావాల్సి వస్తుంది. అది ఎన్ని రూములు? అది 3 రూములు ఉంది. ఇది వరకు కూడా గతంలో ఏంటి రావు పెట్టినప్పుడు ఏ పథకం రాలే, ఎప్పుడు కూడా రాలే. గవర్నమెంట్ నుంచి ఒక్క పథకం కూడా రాలే మాకు ఇప్పటి వరకు. ఎందరు పిల్లలు? నాకు ముగ్గురు అమ్మాయిలేనా? మీ పేరే పేరమ్మా? మా పేరు మేకన్ సుజలత. నాకు ముగ్గురు అమ్మాయిలు. మాకు ఇందిరమ్మ ఇల్లు రావాలి. ఇందిరమ్మ ఇల్లు రావాలని దరఖాస్తు మీ ఆయన పెట్టిరా, నువ్వు పెట్టిరా? మా పేరు మీదే పెట్టింది. నీ పేరు మీద పెట్టిరా? ఇది ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం కాడ పెట్టిరా? పెట్టినాం. పెడితే ఇప్పుడు వాళ్ళు వస్తుందని చెప్పిరా నీకు? అన్నారు కానీ అప్లికేషన్ తీసుకోరు అందరితో పాటుగా. మరి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, మా దయతాల్చి ఇస్తుంది అన్న ఆలోచన ఉన్నాము. మరి ఏం చేస్తారో ఈ ప్రభుత్వం ఆశించి. అమ్మా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా అమ్మా, ఎంపీ ఏమో కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన పేరు ఉంది. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సహకరిస్తే బాగుంటుందటవా? ఎమ్మెల్యే సహకరించాలంటే ఇప్పుడు ఇక్కడ నాయకులు మధుల బాలకృష్ణ గాని, ఏపూరు సతీష్ ఉండు, చాలా మంది ఉరుగమ్మా లీడర్లు. ఇప్పుడు లింగస్వామి అంటే ఆయన ఉండు, చాలా మంది ఉరు కదా. వాళ్ళని పోయి అడిగిరా, ఇప్పుడు నాకు ఇప్పిరా అండి, ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర పోయిరా? వాళ్ళ దృష్టికి తీసుకుపోయి అక్బర్ ఆలి అంటే ఆయన ఉండు, మళ్ళీ చాలా మంది ఉరమ్మా లీడర్లు కాంగ్రెస్ వాళ్ళని సంప్రదించిరా? అందరినీ సంప్రదించినాము. మరి ఎవరు ఏం చేస్తారో అనేది ఆలోచన మీద ఉన్నాము. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాము. ఇప్పిస్తారన్న ఆశతో ఉన్నాము. రాజగోపాల్ రెడ్డి గారు దయతలిచి మాకు ఇల్లు ఇప్పిస్తారు. అమ్మా ఇప్పుడు మీరు రిసిప్ట్ ఏమైనా ఉందా? మీరు అప్లికేషన్ పెట్టాక? అయితే మునుగోడు రాజగోపాల్ రెడ్డిది మునుగోడులో కార్యాలయం ఉంది ఆయనది. అయితే ఆడ ఒక పని మనిషి ఆయన సార్ ఉంటాడు అన్నట్టు, అన్ని వివరాలు చూసుకుంటే ఆయన ఉంటాడు. మీరు భార్యాభర్తలు ఇద్దరు పోయి ఆ రిసిప్ట్ తీసుకొని పోయి అతనికి ఇస్తే ఆడు కంప్యూటర్లో కొట్టి నమోదు చేస్తారన్నట్టు. అయితే సార్ ఇట్లా మాకు ఇల్లు లేదు, ఇబ్బంది ఉందని ఆ మునుగోడు పోరు మీరు ఒకసారి. క్యాంప్ కార్యాలయం అని మునుగోడు ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి సార్ది అక్కడ ఇల్లు. అయితే ఆ సార్ ఆడ పోతే ఆడ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, వాళ్ళకి మీరు ఇటు ఇచ్చిరనుకో, వినతి పత్రం ఇచ్చిరనుకో, వాళ్ళు పరిశీలించి మీకు వస్తాడు చేస్తారు. బాగుంటుంది. అట్లా పోతారా? మరి మునుగోడు పోతారా? మాట్లాడండి, మునుగోడు పోతారా? పోతాం. మరి వాళ్ళు సహకరిస్తారంటే మేము పోతాం. సహాయం మీరు ఫస్ట్ పోతే ఇప్పుడు ఏడికన్నా ఆకలి అవుతుందంటే అన్నం పెట్టమన్నది అయితే బెటర్గా నువ్వు పోయి బతిలాడుకోవాలి. కానీ వాళ్ళే రావాలంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఈ మార్గంగా పోవాలని చెప్తే ఆ మార్గంగా పోతాం. మేము చూస్తాం, చేస్తాం. మరి నువ్వు రాజగోపాల్ రెడ్డి కార్యాలయం మునుగోళ్ళు ఉంటది, క్యాంప్ కార్యాలయం అని. ఆడికి పోతే ఆడ మొత్తం ఆపరేటర్ అల్లు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. దండం పెడతా అంటే ఇల్లు శాంక్షన్ అవుతుంది. వేడుకో. రాజగోపాల్ రెడ్డి సార్ జర సహకరించాను. సహకరించండి సార్, మీరు కొద్దిగా మీరు సహకరిస్తారు. రాజగోపాల్ రెడ్డి సార్ నన్ను రాజగోపాల్ రెడ్డి సార్, మీరు దయతలిచి పేదోళ్ళని గుర్తుపట్టి చేయండి సార్. మీకు పెద్ద మనసు ఉందని మేము అనుకుంటున్నాం. మీ మనసు తగ్గట్టుగా మాకు కూడా మీ సాయం ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకోండి. మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఇంటి పేరు? మేకని రామకృష్ణ.